రాహుల్ మాయ వెళ్తున్న కారుకి అడ్డుగా వెళ్తాడు. ఇక మాయ కారు దిగుతుంది. రాహుల్ కూడా కారు దిగుతాడు. "నా దారికి ఎందుకు అడ్డొస్తున్నావు రాహుల్" అని మాయ అడుగుతూ ఉంటుంది. "మాయ, నీకు అబద్ధం చెప్పేవాళ్ళంటే ఇష్టం ఉండదు కదా! నీకు అబద్ధం చెప్పిన వాళ్ళను నువ్వు ఏం చేస్తావు?" అని రాహుల్ అడుగుతూ ఉంటాడు. "నాకు అబద్ధం చెప్పేవాళ్ళంటే అసహ్యం. వాళ్ళను చూస్తే చంపేస్తాను" అని చెప్పి మాయ అంటూ ఉంటుంది. అయితే శ్రీకర్ ఖచ్చితంగా నీ చేతుల్లో చచ్చిపోతాడు అని చెప్పి రాహుల్ అంటూ ఉంటాడు. వాట్ డూ యూ మీన్? ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి మాయ అడుగుతూ ఉంటుంది. ఈ వీడియో చూడు, ఆ తర్వాత చెప్తాను అని చెప్పి రాహుల్ అవని శ్రీకర్ మాట్లాడుకుంటున్న వీడియోని చూపిస్తూ ఉంటాడు. ఆ వీడియో చూపించి, ఇప్పుడు చెప్పు, వీళ్ళిద్దరూ భార్యాభర్తలు ఆ విషయాన్ని నీ దగ్గర దాచిపెట్టి నీ ఆఫీస్లో జాయిన్ అయ్యారు, వీళ్ళను ఏం చేస్తావు అని చెప్పి రాహుల్ మాయను అడుగుతూ ఉంటాడు. ఇక మాయ పకపకమని నవ్వి, వీళ్ళిద్దరూ భార్యాభర్తలని నాకు ఎప్పుడో తెలుసు అని చెప్పి చెప్తూ ఉంటుంది. ఇక దాంతో రాహుల్ షాక్ అవుతాడు. ఇక మరోవైపు అర్చన ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. అవని అర్చన దగ్గరకు వెళ్ళి, "ఏం ఆలోచిస్తున్నావమ్మా?" అని చెప్పి అడుగుతూ ఉంటుంది. "మేడం, మాతా జగన్ మోహిని మీ కుటుంబం గురించి అన్ని విషయాలు కరెక్ట్గానే చెప్పింది కదా! కానీ పెద్దావిడ శ్రీకర్ సార్కి మాయకు పెళ్లి చేయొచ్చని మాతా జగన్మోహిని చెప్పిందని చెప్పారు. కానీ మాతా జగన్మోహిని అన్ని విషయాలు కరెక్ట్‌గా చెప్పారు. ఈ విషయం మాత్రం అలా ఎలా చెప్తారు?" అని చెప్పి అర్చన అడుగుతూ ఉంటుంది. "అమ్మ అర్చన, నా గురించి, నా జీవితం గురించి ఎక్కువగా ఆలోచించి నీ మనసు పాడు చేసుకోకు. నా జీవితం ఎలా జరగాలని రాసిపెట్టుంటే అలానే జరుగుతుంది. వదిలేయమ్మా" అని చెప్పి అవని అర్చనకు చెప్తూ ఉంటుంది. మరి అప్‌కమింగ్ ఎపిసోడ్‌లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.